ఈగల ఆగ్రో ప్రేక్షకులకి నా నమస్కారం. నా పూర్తి పేరు మేకా రాజగోపాలరావు. అయితే నన్ను అడ్రోడ్ బాబు అంటారు. ఈ గోజాతిలో అందరికీ అడ్రోడ్ బాబు అంటేనే ఈ రెండు రాష్ట్రాల్లో నోటెడ్. పందెం కోళ్ళు కోడి దూడలని మేపుకునే విధానం ఏంటంటే, ముందు ప్రాథమికంగా పుట్టిన దూడల్ని సంవత్సరంన్నర 2 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు ప్రాథమికంగా వ్యవసాయం నేర్పాల. గొర్రు గుంటకలు బండి తోళ్ళ విధానం నేర్పుకుని దాంట్లో ఆమె బాగా మెరిట్గా ఉన్నవాటిని సెలెక్ట్ చేసుకుని వాటిని మేపుకుని తర్వాత బేటాలు వేసుకుంటా 2 పళ్ళు 4 పళ్ళ కాడి నుంచి మెల్లిగా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ రైతు వారీగా మెరిట్ లెవెల్లో ఉన్నప్పుడు అమ్ముకోవటం కరెక్ట్. రైతు వారీగా పందెం ఎద్దు కొనుక్కునే సెలెక్ట్ చేసుకునే విధానం ముందు మెయిన్ కొనుక్కుంటానికి వెళ్ళిన మనిషికి కానీ అతను తీసుకెళ్ళే మనిషి కానీ ఆ పంది పెద్దల గురించి అవగాహన అవసరం. ముందు మెయిన్ బాగా అవగాహన ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్వం లెక్కలో అయితే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఆ కోడిదోళ్ళకి, ఆ గిత్తలకి. ఆ సిమ్టమ్స్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. ఏంటంటే రంగు ఒకటి, నలుపులు ఒకటి, ఈ చెవులు కురసలో ముట్టి కురస, కన్ను ఒకటి, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ తోక కొంకెలు వెనక కొంకెల పైన ఉండేటట్లు చూసుకుని సెలెక్ట్ చేసుకుంటాం. దానికి ముందు మెయిన్ సెలెక్ట్ చేసుకున్నా కానీ వాటికి ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో కొంత ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా ఇవ్వలేకపోతే అన్ని గుణగణాలు అన్ని లక్షణాలు కుదిరిన ఎద్దులు కూడా ఫెయిల్యూర్ అవుతాయి. అది ట్రైనింగ్ ప్రథమ దశలో అక్షరాభ్యాసం చేసిన టైపులో వాటికి కూడా ప్రథమ దశలో మనం వాటికి ట్రైనింగ్ ఇచ్చే అవగాహన కలిగిన డ్రైవర్లు అయితే ఇచ్చుకుంటే వాటి లైఫ్ ఎప్పుడు ఫీల్డ్లో మంచి పోస్టులో మంచి ప్రైజులు మంచి గుర్తింపు వచ్చేటట్టు తోలగలుగుతాయి. కొన్ని ఎడ్లకి ఈ అనుభవం ఉన్న రైతులు కానీ ఈ రథసారథులు కానీ ఎవరైనా కొన్ని రంగులు ఉన్నాయి. ఆ రంగుల్లో ఉండాల్సిన లక్షణాలు ఉంటే నలుపులు వాటికి ధైర్యం ఎక్కువ, మొండితనం ఎక్కువ. కొన్ని రంగులు తేలిక మనసు ఉంటుంది. ఆ తేలిక మనసు వాటిని సెలెక్ట్ చేసుకుంటే ఏదో కొన్నాళ్ళు పనిచేస్తాయి, తర్వాత ఫెయిల్యూర్ అవుతాయి. ఆ రంగులు చూసుకుని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎద్దుకి యజమానికి ముందు మెయిన్ ఈ గిత్తకి యజమాని మీద అభిమానం ఉండాలా, యజమానికి గిత్త మీద అభిమానం ఉండాలా. ముందు మెయిన్ ఆ రెండు ఉంటే వాటిని ఒక నమ్మకం కూడా ఏర్పడాలి యజమాని మీద. ఇతను నన్ను బాగా చూసుకోగలడు, నన్ను ఏమి చేయడు. కొన్ని ఉంటాయి పిరికి మనస్తత్వం ఉండాటిని. యజమాని డ్రైవింగ్ చేసే ఎద్దు ఓనర్ కానీ డ్రైవర్ కానీ నన్ను ఏమనడో, నా పని నేను చేస్తే బాగుంటుంది అనేటువంటి ఫీలింగ్ వచ్చేటట్టు మనం జాగ్రత్త చేసుకుని కొన్నిటిని తోలుకోవాలా. కొన్ని భయపెడితే తోలే ఉంటాయి, వాటిని పరిమితంగా భయపెట్టుకుని తోలుకుని సక్సెస్ చేసుకోవాలి పందాల్లో. Like and subscribe Eagle Media Works.